హలో. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ హేమలత. ఐయామ్ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి. కొంచెం బిజీ అయిపోయానండి. ఏం చేస్తాము, రీసెంట్‌గానే 1 ఆర్ 2 డేస్ బ్యాక్ నేను యాక్చువల్లీ చిన్న తిరుపతి అనేది వెళ్ళానండి. ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అనేది వెళ్తూ ఉంటాను. బట్ రీసెంట్‌గా కొంచెం బిజీస్ వల్ల అనుకోండి కుదరకపోక ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల గానీ 2 ఇయర్స్ అయిపోతుందండి వెళ్ళి. కానీ ఈ 2 ఇయర్స్‌లో చాలా అంటే కన్‌స్ట్రక్షన్స్ అనేవి చాలా చేయించేశారు. చేయించేయడం కాదు, ఇంకా కడుతూనే ఉంటున్నారండి. ఎప్పటికప్పుడు ఏదోటి కొత్తగా, కొత్తదనంగా కడుతూనే ఉంటారు. అంతకు ముందులా కాదండి, చాలా అంటే చాలా చేంజ్ అయింది కదా! కానీ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, ఆ టెంపుల్‌కి వెళ్ళే వే కానీ, టెంపుల్‌కి వెళ్తున్నాం అనే ఫీల్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే వైబ్స్ కానీ చాలా బావుంటాయి కదా! అసలు దేవుడిని ఎప్పుడు దర్శించుకుంటామా అని ఉంటది. దర్శనం చేసుకున్నాక అర్రెరే! అప్పుడే అయిపోయిందా దర్శనం అని అనిపిస్తుంది కదా! కానీ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే ఆ పీస్‌ఫుల్ అనేది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రశాంతత అనేది, ఆ వైబ్స్ అనేవి చాలా బావుంటాయి కదా! మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా? నేను బయటికి వెళ్ళే ఔటింగ్స్ కన్నా టెంపుల్స్‌కి వెళ్తే, టెంపుల్స్ దగ్గర మాత్రం అంటే ఎంజాయ్ చేస్తానండి. ఎందుకంటే అంత ప్రశాంతత వస్తుందనమాట. మన బ్రెయిను, మనసు అన్నీ రిలాక్స్ అవుతాయి. పీస్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా బావుంటుంది. స్వామివారి దర్శనం అలా టకటకా చేసేసుకొని, మనం గంటల కొద్దీ లైన్‌లో ఉన్నది నడుచుకుంటూ వెళ్ళిందేమో గానీ, స్వామివారి దర్శనం మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చకచకా అంటూ పంపించేస్తారు. ఏదేమైనా సరే స్వామివారి దర్శనం అయింది కదా! అది చాలా హ్యాపీ అనిపిస్తది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చి అలా గోశాలను సందర్శించుకొని, గోవుల చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసుకొని, మధ్యలో ఉన్న కృష్ణుడి వారిని కూడా సందర్శించుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని, అలా బయటికొచ్చేసేసి కొండపైకి వెళ్తున్నానండి భోజనానికి. కొండపైకి అనమాట గ్రీనిష్ అనేది చాలా బావుంది. పిల్లలు ఆడుకుంటాకి చక్కగా కొత్తగా కూడా పార్క్ అనేది ప్రొవైడ్ చేశారు. కట్టారండి. పిల్లలు గూడా ఎంజాయ్‌గా చక్కగా చేస్తున్నారు. అండ్ అలాగే మొత్తం సరౌండింగ్స్ గూడా గ్రీనరీతో చాలా బావుంటుంది కదా! అసలు ప్రకృతి మధ్యలో ఉంటే మనకు ఆ స్వచ్ఛమైన గాలి, ఆ వైబ్రేషన్స్, ఆ స్వామివారి ఏంటంటే కీర్తనలు ఒక పక్కన, అలాగే స్వామివారి నామంతో జపం చేసుకుంటూ చాలా అంటే చాలా బావుంటుంది కదా! ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత అలా లంచ్‌కి వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత నా టోకెన్ వచ్చేసరికి 10,000 అండి. 10,000 టోకెన్ అంటే ఆఫ్టర్ దట్ ఇంకా ఎంతమందొస్తారో ఆలోచించండి. కానీ స్వామివారి ప్రసాదంలో అన్నిటికన్నా మెయిన్ అనేది సాంబార్ రైస్ అండి. సాంబార్ ఉంటుందండి. అసలు టేస్ట్ ఎక్కడ గూడా రాదు కదా! మీరు గూడా ఇట్లాగే అనుకున్నారా? ఆ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. నేనైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకొచ్చి కుంకుమలమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్నానండి. మీరు గూడా